విశాఖలో డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. బెంగళూరు నుంచి విశాఖకు రైల్లో వచ్చిన చరణ్ అనే వ్యక్తిని ఈగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 48 LSD బ్లాడ్ స్వాధీనం చేసుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారంతో మరో ఇద్దరు నిందితులు హర్షవర్ధన్ నాయుడు, కొండారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామని డీసీపీ మేరీ ప్రశాంత్ తెలిపారు. డ్రగ్స్ కలకలంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. విశాఖపట్నంలో డ్రగ్స్ కలకలం రేపుతుంది. కొంతమంది విద్యార్థి సంఘ నాయకులతో కలిసి ఆ డ్రగ్స్ తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈగల్ టీం టాస్క్ ఫోర్స్ బృందాలు అయితే సంయుక్తంగా దాడులు నిర్వహించి రైల్వే స్టేషన్ సమీపంలో ఇద్దరు వ్యక్తులు కూడా అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి 25,000 రూపాయలు విలువ చేసేటువంటి 40 షార్ట్స్ కూడా తీసుకురావడం జరిగింది, స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయి విచారణ అయితే పోలీసులు చేపడుతున్నారు. దీనికి ఈ నేపథ్యంలోనే విశాఖపట్నంలో విద్యార్థి సంఘాల నాయకులు కూడా దీంట్లో కీలక పాత్ర పోషించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే రైల్వే స్టేషన్ ఏదైతే బెంగళూరు నుంచి విశాఖపట్నం దురంతో ఎక్స్ప్రెస్లో వచ్చినటువంటి ఒక చరణ్ అనేటువంటి ఒక వ్యక్తి అయితే ఈ షార్ట్స్ తీసుకొస్తున్నట్టు ఈగల్ టీం అయితే గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ చరణ్ని రైల్వే స్టేషన్ దగ్గర అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టిన అనంతరం అదే సమీపంలో హర్షవర్ధన్ నాయుడు అనేటువంటి మరొక విద్యార్థిని కూడా అదుపులోకి తీసుకొని వీళ్ళిద్దరిని విచారణ చేసిన నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగానికి చెందినటువంటి కొండారెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి పేరు కూడా వెలుగులోకి వచ్చింది. ఆ నేపథ్యంలోనే కొండారెడ్డిని కూడా అదుపులోకి తీసుకొని విచారించిన నేపథ్యంలో కాసేపటి క్రితమే డీసీపీ మేరీ ప్రశాంత్ కూడా దీనికి సంబంధించిన వివరాలు అయితే వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే కొండారెడ్డి అనేటువంటి ఈ విద్యార్థి సంఘం నాయకుడు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి ఈ చరణ్ని బెంగళూరు పంపించి బెంగళూరు నుంచి డ్రగ్స్ తెప్పిస్తున్నట్టుగా కూడా వెలుగులోకి వచ్చింది. చరణ్ బెంగళూరు వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్లు కూడా ఈ కొండారెడ్డే బుక్ చేశాడని చెప్పి పోలీసులు తెలియజేశారు. నేపథ్యంలో చరణ్తో పాటు హర్షవర్ధన్ నాయుడు అనేటువంటి వ్యక్తి కూడా ఇందులో కీలక పాత్ర పోషించినట్టుగా తెలుస్తుంది. ఆ బెంగళూరులో ఉన్నటువంటి సాంతాన్ అనేటువంటి ఒక వ్యక్తి దగ్గర అయితే ఈ డ్రగ్స్ కొనుగోలు చేసి అక్కడి నుంచి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా విశాఖపట్నంలో ప్రముఖ ఇన్స్టిట్యూట్లో చదువుతున్నటువంటి ముగ్గురు విద్యార్థులు కూడా ఈరోజు డ్రగ్స్ తీసుకొస్తూ పట్టుబడడం కలకలం రేపుతుంది. మరి ఈ నేపథ్యంలో వీళ్ళు ఈ డ్రగ్స్ని ఎక్కడ సప్లై చేస్తున్నారు, ఎలా సప్లై చేస్తున్నారు, ఇప్పటికే ఎన్నిసార్లు వాటిని తీసుకురావడం జరిగింది అనే కోణంలో పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. దీంతోపాటు కళాశాలలో కానీ విద్యా సంస్థల్లో కానీ యూనివర్సిటీల్లో కానీ వీళ్ళకు ఉన్నటువంటి విద్యార్థుల సర్కిల్ ఏంటి, ఆ సర్కిల్లో వీళ్ళు ఏ మేరకు ఈ డ్రగ్స్ని సప్లై చేశారు, దీనికి ఎంతమంది ఎడిక్ట్ అయ్యారు, దాంతోపాటు వీళ్ళ పరిధిలో అంటే ఏదైతే ఈ డ్రగ్స్ తీసుకొస్తున్నారో ఈ ముఠా సంబంధించి కూడా ఇంకా ఎవరెవరు ఉన్నారు అనేది అయితే పూర్తిగా కూడా విచారణ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంలో అధ్యక్షుడిగా ఉన్నటువంటి కొండారెడ్డి పాత్ర ఇందులో కీలకంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ చరణ్ అనేటువంటి వ్యక్తిని బెంగళూరు పంపించడానికి ఫ్లైట్ టికెట్లు కూడా కొండారెడ్డి కొనుగోలు చేశాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. మరోవైపు అట్నుంచి బెంగళూరు నుంచి రైల్లో విశాఖపట్నం రావడానికి కూడా టికెట్లు కూడా చరణే బుక్ చేశాడని కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయి విచారణ చేస్తున్నామని చెప్పి డీసీపీ మేరీ ప్రశాంత్ తెలియజేస్తున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో విచారణ అయితే జరగాల్సింది. రాబోయే రోజుల్లో ఈ డ్రగ్స్కి సంబంధించి కూడా ఎలాంటి నిజాలు వెలుగులోకి వస్తాయనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో డ్రగ్స్ని పూర్తిగా నిర్మూలిస్తామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్న నేపథ్యంలోనే విద్యార్థుల సంఘాల నాయకులు ఇలా డ్రగ్స్ దొరికిపోవడం కూడా చాలా కలకలాన్ని విశాఖపట్నంలో రేపుతుందని చెప్పుకోవచ్చు.